హాయ్ ఈ యాంథ్రోపిక్ అనే కంపెనీ రిలీజ్ చేసిన క్లాడ్ వల్ల మన భారతదేశంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కుప్పకూలిపోయింది. నిజమే అంటే నిజమే, కానీ అబద్ధం అనేది ఈ మూడు వాటిలతో మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ చూసుకుంటే చాట్‌జీపీటీ వచ్చేటప్పుడు మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కుప్పకూలిందని అన్నారు. తర్వాత ఈ జెమినీ వచ్చేటప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కుప్పకూలిందన్నారు. చైనా వాడి డీప్‌సీక్ వచ్చేటప్పుడు మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కుప్పకూలిందన్నారు. ఇప్పుడు యాంథ్రోపిక్ వచ్చేటప్పుడు సాఫ్ట్వేర్ కుప్పకూలింది అన్నారు. ఇదంతా ఈ న్యూస్ ఛానల్ భయపెట్టే విధానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకుండా ఏఐని మనం ఏమండి, ఏఐ ఎవరు తయారు చేశారు? మనిషే తయారు చేశారు. మనిషి తయారు చేసేటప్పుడు మనిషికి తెలీదా అది మనల్ని శాసిస్తుందని? సో ఇదంతా భయం భ్రాంతులకి గురి చేసేది. చిన్నప్పటి నుంచి కంప్యూటర్ యుగం నుంచి ఇప్పుడు మనం ఏఐ యుగంకి వచ్చాం. కంప్యూటర్ వచ్చేటప్పుడు కూడా ఇలాగే భయపెట్టారు మా అమ్మ నాన్నల్ని, ఇప్పుడు మనల్ని భయపెడుతున్నారు. ఈ టీవీ ఛానల్కి పని పాట లేదు. సూటు బోటు వేసుకున్న వాళ్ళు జర్నలిజం కాదు, వాళ్ళు ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు 10th క్లాస్ నాంబిషన్ బ్యాచ్. వాళ్ళు జనాలను భయపెట్టి టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడం కోసం బ్రేక్ తర్వాత చూడండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కుప్పకూలిపోయింది, దివాలా తీసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రోడ్డు మీద పడ్డారు. అది చూసి మన తల్లిదండ్రులు అమ్మో నా బాబుకి జాబు పోయింది అని ఆ తల్లిదండ్రులందరికీ ఈ వీడియో చూపించండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాంథ్రోపిక్ అనేది ఇప్పుడు ఈ క్లాడ్ అనేది ఏంటి అంటే ఈ ఇప్పుడు వరకు చూసిన ఏఐ జెమినీ చాట్‌జీపీటీ అన్నిటికి డిఫరెంట్. నేను దాన్ని ఏమని అడిగానంటే, నేను మార్కెట్లోకి ఏఐ వచ్చిన ఫస్ట్ డౌన్లోడ్ చేసుకునేది నేనే. అవన్నీ అనవసరం. నాకు దగ్గర 6 ఫోన్లు ఉన్నాయి. 6 ఫోన్లో దగ్గర 10-15 ఏఐ యాప్లు ఉన్నాయి. నేను వాడుతుంటాను సరదా. నాకు ఏఐతో ముందుకెళ్ళడం అనేది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దాన్ని నేను ఏం అడిగానంటే ఈ క్లాడ్ని, అదే ఈ యాంథ్రోపిక్ సంస్థ నిర్మించిన క్లాడ్ని, అమ్మ నువ్వు తోపా అని అడిగితే అదేమందో తెలుసా? నేను తోపుని కాదు అంతకు మించి అంది. అంటే అర్థమైపోయింది, అంతకు మించి అని అది చెప్పిందంటే ఆన్సరు అది ఎంత తోపో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు అంటున్నారు అవునండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నాళ్ళు అంటే అది ఎలా మనకి ఎఫెక్ట్ అవుతుందంటే, ఇన్నాళ్ళు సాఫ్ట్వేర్ ఇప్పుడు ఇన్ఫోసిస్, టీసీఎస్, తర్వాత విప్రో, తర్వాత మన సొనాటా సాఫ్ట్వేర్ కంపెనీ, టెక్ మహీంద్రా ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి సాఫ్ట్వేర్ కంపెనీలు. వాళ్ళు ఏం చేస్తారు? ఇంటర్నేషనల్ కంట్రీస్కి సాఫ్ట్వేర్ ఇస్తారు. లాస్ట్ 20 years 30 years చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనమే రారాజులం. భారతదేశం అంటే సాఫ్ట్వేర్ అంటే భారతదేశం. మనం అమెరికాకి, ప్రపంచ దేశాలన్నింటికి మనం సాఫ్ట్వేర్లు ఇచ్చాము, లాభపడ్డాం. కానీ ఈ 10 సంవత్సరాలు లాస్ట్ గడిచిన 10 సంవత్సరాలు మనం సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయిపోయి ఏఐ మీద పెట్టుబడులు పెట్టలేదు. ఏఐ మీద సో అది గమనించిన ఈ చైనా, ఈ ఇంటర్నేషనల్ కంపెనీలు ఇంకెన్నాళ్ళు మనం ఈ భారతీయుల మీద ఆధారపడతాం, భారతీయ మేధస్సు మీద ఆధారపడతాం. ఆ భారతీయులనే వాడుకొని మనం ఏ యాప్లు తయారు చేసేసి వాడిని వాడుకొని కరియాపాకులో తీసి పడేద్దామనే సిచ్యువేషన్తో చైనా, ఈ ఇంటర్నేషనల్ కంపెనీలు ఏఐని యూజ్ చేశాయి. సో ఇప్పుడు మనం వెనకపడ్డామంటే వెనకపడ్డాం. మరి ఈ 10 ఏళ్ళు మనం ఏం చేసామురా అంటే భారతీయుడు అంటే జై శ్రీరామ్ అని, ఆవు పేడ ఆవు ఉచ్చ అని చెప్పుకొని మనం పత్తి వ్యాపారాన్ని కొనసాగించాం. ఇది సత్యం. డీప్‌సీక్ వచ్చేటప్పుడు చైనా వాడు డీప్‌సీక్ని కనిపెట్టి అమెరికా స్టాక్ మార్కెట్ని షేక్ చేస్తే మనం కుంభమేళాలో, ఆ టైంలో మనకు కుంభమేళా జరుగుతుంది. ఆ కుంభమేళాలో ఎవరు సోనాటా ఆ అమ్మాయిని ఎవరినో మార్కెట్లోకి తీసుకొచ్చాం. మోనాలిసా సారీ. అది ఎవరికి ఉపయోగం అండి? టీవీ ఛానల్ అన్నీ ఆ డీప్‌సీక్ కోసం ఎవ్వరు మాట్లాడలేదు. చైనా రిలీజ్ చేసింది, అందరూ ఈ మోనాలిసా కోసం. సో మన మీడియాలు కానీ మన ప్రజలు కానీ ఎంత బద్ధకస్తులుగా తయారంటే రోజు రోజుకి చెత్త అండి, చెత్త పేరుకుపోతుంది. ఈ చెత్తలో నుంచి కొంతమంది బయటపడి మీరు మీ భవిష్యత్తుని బాగు చేసుకోగలిగితే భవిష్యత్ తరాలు, ఈ జెన్జీ కిడ్స్ మెయిన్, ఈ మిలీనియర్స్ బాగానే ఉన్నారు, ఈ జెన్జీ కిడ్స్ వరస్ట్ కేసులు తయారైపోయారు. ఏమో తెలియదు, మత విద్వేషాలతో వాళ్ళు ముందుకెళ్తారు. ఓకే, పాయింట్కి వద్దాం. ఇన్నాళ్ళు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక సాఫ్ట్వేర్ సీనియర్ ఉంటారు కదా, కంపెనీలో సీనియర్, అమ్మ మాకు అమెరికా నుంచి ఈ ఆర్డర్ వచ్చింది, ఈ సాఫ్ట్వేర్ని మనం తయారు చేయాలని చెప్పి ఒక 10 మంది జూనియర్స్ ఉంటారు. 10 మందికి జూనియర్స్కి చెప్తారు. 10 మందికి జూనియర్స్కి చెప్తే వాళ్ళు 10 మంది కోడింగ్ రాసి సాఫ్ట్వేర్ని తయారు చేస్తారు. దీనికి ఆయన ఖర్చు ఎంత? ఇన్ఫోసిస్కి కానీ టీసీఎస్కి కానీ సీనియర్కి 5 లక్షల ప్యాకేజ్, జూనియర్లకు 1,00,000 నుంచి 50,000 ప్యాకేజీలు అలా ఉంటాయి. మొత్తం ఈడికి అంతా కలిపి అంతా 10 లక్షలు. సాఫ్ట్వేర్ తెచ్చుకున్నదంతా 40 లక్షల ప్రాజెక్టు. ఓకే, బాగానే ఉంది. ఎరం చేస్తే 20 లక్షల కంపెనీలకు లాభాలు వచ్చాయి. ఎన్నాళ్ళు మనం సాఫ్ట్వేర్ అనగానే అబ్బా మా ఓడికి తిరిగి చూసుకోవాలి. ఇప్పుడు అలా కాదు, జస్ట్ 10,000 ఉంటే నువ్వే సాఫ్ట్వేర్ తయారు చేసేయచ్చు.
యా ఇప్పుడు ఈ క్లాడ్ పెయిడ్ వెర్షన్ 10,000 9,000 అంటే $100 అంటే 9,000. ఈ 9,000తో నేను ఏం చేయొచ్చు అంటే ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసేయచ్చు. జస్ట్ నాకు సాఫ్ట్వేర్ వస్తే కనుక, కోడింగ్ వస్తే కనుక, సీనియర్ అయితే కనుక ఇన్ఫోసిస్లో, ఈ టీసీఎస్ఓ, హెచ్సిఎల్లో, ఈ టెక్ మహేంద్రలో పని చేయకుండా ఇంట్లో కూర్చొని క్లౌడ్ సర్వీస్ని యూజ్ చేసుకుంటూ కోడింగ్ రాసేసి చెక్ చేసి నేను సాఫ్ట్వేర్ అమెరికాకి అమ్మేయచ్చు. ఇప్పుడు ఇదే అమెరికా చేస్తుంది. ఇన్నాళ్ళు మీకు బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టామండి, ఇంక మాకెందుకు, మీ కంపెనీలు ఈ క్లౌడ్ని పెట్టుకొని ఒకే ఒక పర్సన్ పెట్టుకుంటా చేసేసుకుంటామని. బాగుందా లేదా? ఎస్. సో ఇక్కడ ఎన్ని జాబులు పోయాయి? 10 జాబులు పోయాయి. 10 జాబులు పోయాయి, కంపెనీకి టైం సేవ్ అవుతుంది, డబ్బులు మిగులుతున్నాయి. ఏ కంపెనీ వదులుకుంటే జస్ట్ 10,000తో కోడింగ్ వచ్చేస్తుంది. 10 ఇంకా హైయెస్ట్ ఏంటంటే ఇది ఇప్పుడు ఈ చార్టర్డ్ అకౌంట్స్ ఇదంతా చెక్ చేస్తారు కదా, టాలీ చేస్తారు కదా, మొత్తం ఈ డాక్యుమెంట్స్ అన్ని దాని మొఖాన్ని పడేస్తే తప్పులు ఒప్పులు అన్నీ చేసి ఇచ్చేస్తుంది, ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని చెక్ చేయడానికి ఒకటి కావాలి. ఇప్పుడు ఎన్ని జాబులు కొత్తవి క్రియేట్ అయ్యాయి? పోయిన జాబులు 10, కొత్తవి క్రియేట్ అయినవి 50. ఎవరైనా చూసారా? ఓకే. ఈ కొత్త క్రియేట్ అయిన 50 జాబులు చూడండి. ఏ టెక్నాలజీ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, తర్వాత రోబోటిక్, ఫైనాన్షియల్, మరి ఇదేంటిది పోయిన జాబులతో కొత్త అప్గ్రేడ్ అయింది. ఎలా అప్గ్రేడ్ అయింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది DJI కంపెనీ, డ్రోన్లో టాప్ డ్రోన్ కంపెనీలో ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీ DJI. ఇది Insta360 అనేది ఇన్స్టా కంపెనీ. ఇది ఆ 360 కెమెరాలో కానీ, 360 అంటే మూడు మొత్తం నా చుట్టూ కనబడుతుంది, అందులోని వాటిల్లో ఫేమస్. తర్వాత ఇది GoPro, యాక్షన్ అడ్వెంచరస్ GoPro. ప్రపంచంలోని ఎటువంటి యాక్షన్ సీన్స్ చేయాలన్నా ఈ GoProతో అండర్ వాటర్ అన్నీ చేయొచ్చు. సో ఈ మూడు కంపెనీలు నేను ఇప్పటి నుంచో వాడుతున్నాను, గడిచిన 5 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. ఈ 5 సంవత్సరాల్లో ఎలాగా ఇప్పుడు ఏదైనా లొకేషన్కి వెళ్తే ఈ మూడు కంపెనీలు, ఈ 3 కెమెరాల వారి నేను వీడియో తీసుకొని ఇంటికి వచ్చి డౌన్లోడ్ చేసుకొని ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ అవి ఏం చేసామని తెలుసా, నేను ఎడిటింగ్ చేసామని. ఎడిటింగ్ చేయడానికి నా అక్షరాల 2 నుంచి 3 గంటలు పట్టేది, బాగానే ఉంది. ఇప్పుడు 10 నిమిషాల్లో అయిపోతుంది. అదేంటని విషయం అంటే అయిపోతుంది. ఇది డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఆప్షన్ ఉంది, ఏకి ఇచ్చేస్తే 50 రకాలు వస్తుంది. 50 రకాల్లో నాకు నచ్చింది వాడుకుంటున్నాను. GoPro కూడా డౌన్లోడ్ చేసుకుని ఏకి ఇచ్చేస్తే ఎడిటింగ్ చేసి ఇచ్చేస్తుంది. Insta360 ఇది చాలా కష్టం. Insta360 అనేది వాడడం చాలా కష్టం, అందుకే ఏ యూట్యూబర్లు వాడలో తలనొప్పి. ఇప్పుడు ఇచ్చేస్తుంది. ఎంత టైం సేవ్ అయింది? ఇప్పుడు నాకు ఈ 3 కంపెనీల్లోని, అమ్మ నీకు యాప్స్ 5 సంవత్సరాల నుంచి వాడుతున్నావు కదా, నీకు మా దగ్గర జాబ్ ఉంది అంటారు. ఒకరు అంటారు, సార్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని సార్, నేను ఎడిటింగ్ చేశాను సార్ అంటే, కానీ నీకు ఇవి వాడడం రాదు కదమ్మా. నాన్వేషన్ అనే యూట్యూబర్, ఆయన 5 సంవత్సరాల నుంచి వాడుతున్నారు, ఆయనకు వచ్చి ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు కానీ వాడుతున్నారు కాబట్టి ప్రాక్టీస్ ఉందమ్మా అంటారు. సార్ నేను ఇప్పుడు ఏం చేయాలంటే, నువ్వు ఒక డ్రోన్ కొనుక్కొని అప్డేట్ అవ్వమ్మా అంటారు. ఏఐతో అప్డేట్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళందరికీ బాగానే ఉంది, అప్డేట్ కాని వాళ్ళకి తలనొప్పి. ఇప్పుడు నా టైం సేవ్ అయ్యింది, వీడియోలు సేవ్ అయ్యాయి, ఎంత ఉపయోగం. మార్కెట్లోకి ఏ సాఫ్ట్వేర్, ఏ యాప్ వచ్చినా నేను కొనుక్కుంటాను. నా దగ్గర ఉన్న 10 ఫోనుల్లో 6 ఫోనుల్లో ఎన్ని యాప్లు ఉన్నాయి. మీరు కూడా అవ్వద్దా? ఇప్పుడు మీరు అనొచ్చు, ఈ ఏఐని పక్కన పెట్టు, యూట్యూబ్ని పక్కన పెట్టు, ఫేస్బుక్ని పట్టు, ఇన్స్టాగ్రామ్, నాకు ఏ జాబు లేదు అనే విషయం ఎలా బతుకుతామంటే సింపుల్. మా అమ్మ నాకు 2 సంవత్సరాలు వంట నేర్పించింది, వంట అమ్ముకొని బతుకుతానబ్బా. ఇక్కడ ఏదో రెస్టారెంట్, ఈ దీవిలో ఎన్నో వంట వాళ్ళు కావాలని ఉంది, వంట అమ్ముకొని బతుకుతాను. నాకు వంట బాగా వచ్చి మా అమ్మ దగ్గర నుంచి ఫ్రీగా నేర్చుకున్నాను. ఇక్కడ ఈ వంట అనేది స్కిల్. మీరు కూడా మీరు చదువుకున్న చదువులతో ఏఐతో ముందుకెళ్తూ స్కిల్ బేస్ నేర్చుకోండి. ప్లంబింగ్ రీప్లేస్ చేయలేదు ఏఐ, ఫిట్టింగ్ ఏఐ రీప్లేస్ చేయాలి. అగ్రికల్చర్, మన భారత భూమి ఫుడ్ మీద ఆధారపడిన దేశం. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది, 140 కోట్లకు ఆహారం కావాలి. వ్యవసాయాన్ని పట్టుకో ఏఐ టచ్ చేయదు. ఎందుకు టచ్ చేయదంటే అది అంతే, ఎందుకంటే మనిషిగా మనం చేసుకోగలుగుతాం వ్యవసాయాన్ని. స్విమ్మింగ్ ఏఐ చేయగలరా? టెక్నికల్ స్కిల్ 64 కళలు అంటారు కదా, ఈ 64 కళలు మీరు అన్వేషణ. నీకు 64 కళలు అంటే ఈ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ 64 కళ సిద్ధహస్తుడు. ఒక్క రాకెట్ సైన్సే నాకు రాదు, అది కూడా నాకు రాదు. మిగతావన్నీ నేను నేర్చుకోగలను, ఎందుకంటే రాకెట్ సైన్స్ మాత్రమే కష్టం, మిగతావన్నీ ఈజీ. అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి, అన్నీ నేర్పించే వాళ్ళు ఉన్నారు, ఎవ్వరు అక్కర్లేదు. ఏకలవ్య శిష్యుల్లాగా మీరు ఈ యాప్లని కూర్చొని ప్రాక్టీస్ చేయండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి హై డిమాండ్ ఉంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏమంటే మాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులో కూడా నేర్చుకోవచ్చు, కాకపోతే కొంచెం అటు ఇటు అవుతుంది. తెలుగు ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి ChatGPTలోని ట్రాన్స్లేట్ చేసుకొని ప్రాంప్ట్ని క్రియేట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే తెలుగు భాష, స్వచ్ఛమైన తెలుగు భాష ఇంగ్లీష్లోకి వెళ్ళేసి తర్జుమా అయ్యేసరికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. సో మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ స్కూళ్ళల్లోని
ప్రాంప్ట్ ఇంజనీర్ల మీద టీచర్లు లెక్చరర్లు బాగా అవేర్నెస్ ఇచ్చి ఏఐని ఒక సబ్జెక్ట్ చేసేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎంత పెద్ద తోపైనా ఎవడైనా చూశారు కదా, ఇప్పుడు ఈ క్లాడ్ అనేది ఎంత 2,00,000 కోట్ల సాఫ్ట్వేర్ మనీ పోయింది. నాది 80,000 పోయింది కళ్ళు చిటార్లు ఎక్కే. ట్రేడ్ డీల్తో 3 లక్షల లాభం వచ్చిందని చెప్పాను, కానీ ఈ క్లాడ్తోని 80,000 బొక్క పడ్డది. వచ్చినట్లు వచ్చి అయ్యా నా కళ్ళ ముందే పడిపోయాయి అన్ని నేను కొనుక్కున్న స్టాక్ మార్కెట్లోని దగ్గర ఒక 6 సాఫ్ట్వేర్ కంపెనీ షేర్లే ఉన్నాయి. 6 పోయాయి, పెద్ద పెద్ద కంపెనీలు. అవన్నీ తోపు, తిరిగి చూసుకోక్కర్లేదని కొన్నాను. ఏం చేస్తాం? సో నేనేమంటానంటే మార్పు ఎప్పుడైనా మార్కెట్లో మార్పు వచ్చినప్పుడు దానికి మనం సిద్ధంగా ఉండాలి, భయపడకూడదు. ఈ టీవీ ఛానల్ వీళ్ళందరూ భయపడుతుంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఏఐతో టీవీ ఛానల్లో న్యూస్ రిపోర్ట్స్ అక్కర్లేదు. ఎవరైనా చిరంజీవి ఫోటో తీసిచ్చి మ్యాటర్ ఇచ్చేసి ఆ చిరంజీవి వాయిస్ ఇచ్చి అమ్మ న్యూస్ చెప్పమ్మంటే చెప్పేస్తుంది. ఇంకా చిరంజీవే న్యూస్ వచ్చి పవన్ కళ్యాణ్ మహేష్ బాబులు వచ్చి న్యూస్ చెప్తుంటే ఇంకా మీరెందుకు, మీ బతుకులేందుకు? అందుకే ఈ టీవీ ఛానల్లో ఈ న్యూస్ రిపోర్టర్లో జాబులు ఇంకో 6 నెలల్లో పోతున్నాయి. మరి ఎవరికి ఉంటాయంటే జర్నలిజం చేసే. ఇప్పుడు జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. జర్నలిస్టులు వేరు, ఈ న్యూస్ ఛానల్లో రిపోర్టర్లు వేరు. వీళ్ళు ఎవరు? యాక్టర్స్, సొల్లు చెప్పే యాక్టర్స్. వాళ్ళకి జర్నలిజం కోసం విలువలు ఏం తెలియదు. ఇప్పుడు ఈ జర్నలిజం చేసే వాళ్ళు ఏంటి, వెళ్తారు గ్రౌండ్ రియాలిటీ తెచ్చుకుంటారు, రాసుకొని చెప్తారు. మన తెలుగులో జర్నలిస్టులు టాప్ క్లాస్ జర్నలిస్టులు మనం ఉన్నారు. అవన్నీ చెప్పిన వాళ్ళని నెతుక్కొని వాళ్ళని చూడండి. జర్నలిస్ట్ ఎథిక్స్తో ఉంటారు. కళాన్ని పుస్తకాన్ని నమ్ముకున్న వాళ్ళు జర్నలిస్టులు. వాళ్ళు చెప్పింది వినండి. నేనైనా కూడా ఏదైనా వాడి తెలుసుకొని చెప్తాను. ఈ క్లౌడ్ని డౌన్లోడ్ చేసుకొని ఎంత బాగా నచ్చిందంటే పీడిఎఫ్ ఫైల్స్, డాక్యుమెంట్స్, దాన్ని వాడుకున్నోడికి వాడుకున్నంత. ఇక్కడ అంటే ఏం కాదు, మనిషి చేత నిర్మించబడిన ఒక టూల్. ఒక 1,00,00,000 మంది చేయాల్సిన పని ఏఐ చేయగలదు. కాకపోతే ఆ 1,00,00,000 మంది చేయగలసిన పనిని వీళ్ళు ఈ ఏఐ యాప్లో ఉన్నారు. దాని నుంచి మ్యాటీరియల్ తీసుకోవాల్సిన బాధ్యత మనది, మళ్ళీ మనిషిగా అప్పచెప్పారు. దాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు, మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ అంటారు. ఇవన్నీ నేర్చుకోండి, భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. కంప్యూటర్ వచ్చేటప్పుడు కూడా ఇలాగే భయపెట్టారు. ఇప్పటికీ మా సారు నాకు చెప్తారు, మార్పుకి అనుగుణంగా మనం సిద్ధం కావాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2010లో సాఫ్ట్వేర్ క్రైసిస్ వచ్చిందని చెప్పి నేను వెంటనే నా కళ ఎంసీఏ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. నా కళ ఇది, నిజంగా చెప్తున్నాను. నేను దానికి బాగా వెల్ ప్రిపేర్డ్ అయ్యి బాగా చేశాను, బేసిక్ కంప్యూటర్స్ అవి. సో ఎప్పుడైతే ఆర్థిక మనీ వచ్చి మా లెక్చరర్లు మాకే జూనియర్ లెక్చరర్ల కింద వచ్చి వద్దురా అన్వేషం అనేసరికి వెంటనే నేను హోటల్ మేనేజ్మెంట్కి తీసుకున్నాను. ఎక్కడున్నాను? హోటల్ మేనేజ్మెంట్ చేశాను, ట్రావెలింగ్ అండ్ టూరిజం. అమెరికాలో జాబ్ కొట్టాను. వచ్చిందా అమెరికాలో జాబ్? సో అలా మార్పుకు అనుగుణంగా మీరు మార్పుతో పాటు ముందుకెళ్ళాలి. వెళ్తే చాలా 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 అడ్వాంటేజెస్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఏఐతో భయపడాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం చెప్తున్నాను, మీ తల్లిదండ్రులను కానీ మీరు కానీ ఈ మత విద్వేషాలకు కొంచెం దూరంగా ఉండండి. చాలా 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 దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో. ఇన్నాళ్ళు నీకు తెలియదు అంటే ఎస్ నాకు తెలియదు. ఇన్నాళ్ళు నేను భారతదేశం కోసం కానీ, భారతదేశం యొక్క స్థితిగతులు కానీ, భారతదేశం యొక్క రాజకీయం కానీ, భారతదేశం యొక్క మత విద్వేషాలు కానీ నేను తొంగి చూడలేదు. ఎప్పుడైతే ఈ సీతమ్మ గొడవలు వచ్చిందో నేను తొంగి చూశానో, గొబ్బు దరిద్రం అష్టదరిద్రాలు మన భారతదేశంలోనే ఉన్నాయి. చూసి బాధపడ్డాను. చైనా అది 130 దేశాలు తిరిగానయ్యా. ఇప్పుడు నా దగ్గర ఎంత జ్ఞానం ఉంటుందంటే వాడుకున్నోడికి వాడుకున్నంత. నేను నిజంగా చెప్పాలంటే ఒక ఏఐ టూల్ లాంటి వాడిని. మీరు చూడండి, అప్కమింగ్ వీడియోస్తో మీ మార్పు మీకే కలిగిస్తాను, మీకే అర్థమవుతుంది. ఎస్, నేను ట్రావెలింగ్ అందుకే ఆపేస్తాను. ట్రావెలింగ్ నా కొరకు చేసుకుంటాను. ప్రజలకి ట్రావెలింగ్ ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, ప్రజలకి మార్పు ఇంపార్టెంట్, ప్రజలకి టెక్నాలజీ ఇంపార్టెంట్, ప్రజలకి విజ్ఞానం ఇంపార్టెంట్. అది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉండండి. ఈ వీడియో ఎంతతో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. జై హింద్.